అరకులోయ ఎండపల్లి వలస ఏపీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న విషాద ఘటనతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. దుమ్ముగూడెం గ్రామానికి చెందినటువంటి జన్ని ప్రియాంక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అయితే వారం రోజులుగా ప్రియాంక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రియాంక ఇంటికి తీసుకువెళ్తామని అడగ్గా తీసుకువెళ్ళడానికి వీల్లేదని పాఠశాల ప్రిన్సిపల్ వార్డెన్ తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ప్రియాంక ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె చికిత్స పొందుతూ కూడా మృతి చెందింది. గురుకుల పాఠశాల నిర్లక్ష్యం వల్లే ప్రియాంక మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్లోనే సాయంత్రం 5 గంటలకు అంటున్నారు. ఇక్కడ నాకు ప్రిన్సిపాల్ గారు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి 7 గంటలకి హాస్పిటల్కి అంటే వాళ్ళు 5 గంటలకు 6 గంటలకు తెచ్చారు. ఇక్కడ అప్పుడు అక్కడ చనిపోయిన దానికి ఇక్కడ తీసుకొచ్చి నాకు ప్రిన్సిపాల్ గారు హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామా అనేసి అడిగితే నేనేమన్నాను, ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా, హాస్పిటల్లో టీచర్స్ అంటే డాక్టర్లు ఉండరు అనేసి అన్నాను. అన్నసరికి అయితే రేపు 10 గంటలకి రా తీసుకెళ్దాము అనేసి అంటే నేను కూడా 10 గంటలకు వస్తాను, కానీ ఈలోగా పాపకి ఏమైనా జరిగితే బాధ్యులు మీరే అనేసి అన్నాను.